సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఉమెన్స్ అంటేనే చాలామంది నవ్వే డేస్లో చాలా మల్టీ టాలెంటెడ్స్ ఉన్నారు. బట్ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్లో కూడా ఎంతోమంది మల్టీ టాలెంటెడ్స్ ఉన్నారు. బట్ ఈరోజు నాతో పాటు మన శ్రీకాకుళంలో ఉన్న గాయత్రి మాత్రం తన ప్రొఫైల్ చూసిన తర్వాత, తెలుసుకున్న తర్వాత ఓ మై గాడ్, తిని ఇంత మల్టీ టాలెంటెడా అనిపించింది. సో మరి ఆ మల్టీ టాలెంటెడ్ గాయత్రితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ గాయత్రి. హాయ్ అక్క, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు? సూపర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. వెల్కమ్ టు శ్రీకాకుళం చెప్పవా? ఆల్రెడీ మీరు శ్రీకాకుళంలో ఉన్నారు కాబట్టి మేమందరం ఎంత మర్యాద చేసాం మీకు. అంతేనా? అంతే. ఇక్కడే కాదు, మీరు మా ఇంటికి కూడా రండి. ఇంకా శ్రీకాకుళంకి మళ్ళీ మళ్ళీ మీకు రావాలనిపిస్తుంది. హైదరాబాద్ కూడా మీరు ఇంకా వెళ్ళరు, ఇక్కడే ఉండిపోతారు. అంతేనా? అంతే. అమ్మ బాబోయ్, సూపర్. బట్ ఫస్ట్ అంటే నీ గురించి మల్టీ టాలెంటెడ్ అని చెప్పేశాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, నువ్వు తెలిసిన వాళ్ళందరికీ వాట్ యు ఆర్ అనేది తెలుసు. బట్ తెలియని విషయాల గురించి కూడా మనం కొన్ని డిస్కస్ చేసాం. ఫస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నేనైతే గాయత్రి నా పేరు. నేను ఒక క్లాసికల్ డాన్సర్. నాకు మదర్ ఉన్నారు, మదర్ అండ్ సిస్టర్ ఉన్నారు, కానీ మ్యారీడ్. మా డాడీ ఎక్స్పైర్ అయ్యారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 5 years అవుతుంది. 5 years అయిపోయింది. నేను ఈ 5 years నుంచి నేను ఇంటిని లీడ్ చేసుకుంటూ వస్తున్నాను. ఓ, నాన్నగారు ఎక్స్పైర్ అయినప్పటి నుంచి. ఓకే 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 ఓకే. ఫ్యామిలీని మొత్తం నువ్వే చూసుకుంటావు? మొత్తం నేనే చూసుకుంటా. అమ్మ నేనే ఉంటాము. అక్క మ్యారీడ్ కదా. అక్క మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? అక్కది 3 years అవుతుంది. 3 years మ్యారేజ్. అక్క మ్యారేజ్ నువ్వే చేసావా? అక్క మ్యారేజ్ అంటే అంతే, మ్యూచువల్గా. అంటే మా హౌస్ కొన్ని ప్రాపర్టీస్ అనేవి సేల్ చేసాము. ఇంకప్పుడే నేను బిగినర్ అనమాట. ఓకే ఓకే. ఇట్లా నేను బిజినెస్లోకి వచ్చేది నేను బిగినర్ అయ్యాను అప్పుడు. సో కొంచెం మన హెల్ప్ ఉంటుంది కదా, అలా ప్రాపర్టీస్ సేల్ చేసి అలా అక్కని మ్యారేజ్ చేసాము. చేసి తర్వాత నుంచి ప్రాపర్టీస్ అనేవి అప్పుడే అయిపోతాయి కదా అక్క. ఆ తర్వాత నుంచి నేను ఎర్న్ చేసుకున్న అమౌంట్ సేవింగ్స్ చేసుకొని ఇంటిని చూసుకుంటూ, అక్కని కూడా చూసుకుంటూ, బేబీ షవర్స్ అవన్నీ ఉంటాయి కదా, బర్త్డేస్ అవన్నీ నేను చేశాను. వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. అంటే నాట్ ఓన్లీ మల్టీ టాలెంటెడ్, యు ఆర్ ఏ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఉమెన్ కదా. సూపర్ సూపర్. సో నాన్నగారు ఎలా ఎక్స్పైర్ అయ్యారు? డాడీకి యాక్చువల్గా పెరాలసిస్ వచ్చిందనమాట. ఓకే ఓకే. అది 1 month హాస్పిటల్లో చూపించిన తర్వాత క్లియర్ అయిపోయింది. కాకపోతే అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, మెడిసిన్ అనేది మత్తుకి అంటే ఎక్కువ ఉండేది, అంటే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అది తగ్గడానికి ఇచ్చారనమాట. మా డాడీ ఏం చేశారు, వచ్చాక మరి తాగకూడదు, ఆ మెడిసిన్ అనేది మళ్ళీ తాగితే ఎఫెక్ట్ అయిపోద్దని చెప్పారు. డాడీ సడన్గా తాగేశారు మాకు తెలియకుండా. డ్రింక్ చేయడం వల్ల సడన్గా బ్లడ్ క్లాట్ అయిపోయింది బ్రెయిన్లో. అలా అవ్వడం వల్ల సడన్గా కోమాలోకి వెళ్ళిపోయారు. ఇంకా లాస్ట్ టైం మాకు చూసి మాటలు కూడా మాట్లాడలేదు. ఓకే. ఇంకా అలా చనిపోయారు. ఓకే. సో నువ్వు సెకండ్ డాటర్? నేను సెకండ్. ఓన్లీ ఇద్దరు అమ్మాయిలు, మగ పిల్లలు లేరు. ఓకే. సో మరి ఇంటి బాధ్యత, ఇంటికి ఒక లీడర్, ఒక పెద్ద దిక్కు అంటే నాన్న ఖచ్చితంగా. సో నాన్న ఉండేటప్పుడు మనకి బేసిక్ ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తెలియదు. మనకి కావాల్సినవన్నీ మనం చేసుకుంటాం, అలుగుతాం, ఇది కావాలని అడుగుతాం, ఫైట్ చేస్తాం నాన్నతో, ఇంత ఉంటుంది కదా. ఒక్కసారి నాన్న లేని లోటు ఎలా అనిపించింది గాయత్రి? చాలా అక్క. లైఫ్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, అమ్మ అని ఎవరినైనా పిలవగలం, మన ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మని, కానీ అమ్మ అంటే ఎవరైనా తీసుకుంటారు, నాన్న అనే మాట మాత్రం ఎవరే తీసుకోలేరు. అంత త్వరగా వాళ్ళు మనకు కనెక్ట్ అవ్వరు నాన్న అన్న పదంతో. సో మనం ఏంటంటే, నేను ఎవరిని ఇప్పటి వరకు నాన్న ప్రేమ అంటే కూడా నాకేంటో తెలియదు. అంటే మాకు అప్పుడే వస్తున్నప్పుడు ఇంకా వస్తుంది, నాన్న ప్రేమ అంటే మనకు తెలుస్తుంది. చిన్నప్పుడు మనకు అంత తెలియదు, ఇంట్లో కూడా డిస్టర్బెన్సెస్ అవి ఉంటాయి కదా, అప్పటి వరకు మనకు తెలియదు. మాకు వచ్చింది, నాన్న ప్రేమ అంటే ఏంటో తెలుస్తుంది అనే లోపే నాన్న లేరు. అయ్యో. ఇంకా అది నా లైఫ్లో అయితే నాన్న లేని లోటు ఎవ్వరూ తీర్చలేరు. సో మిస్సింగ్ ఫీలింగ్ చాలా, ప్రతిరోజు ఇప్పటికీ మిస్ అవుతూనే ఉంటాం. అంటే నేను ఇప్పుడు వెల్ సెటిల్ అయ్యాను, ఇంటికి చూసుకోగలుగుతున్నాను, అందరిలో మంచి పేరు ఉంది, ఒక డాన్సర్గా అవ్వచ్చు, మేకప్ ఆర్టిస్ట్గా ఎలా అయినా అవ్వచ్చు. కాకపోతే మా నాన్న ఉంటే మా సక్సెస్ని చూస్తారు కదా. చిన్నప్పుడు మేము డబ్బులు అడిగేవాళ్ళం, అలాంటిది ఇప్పుడు మేము కూడా హెల్ప్ చేసే పొజిషన్కి వచ్చాం. మా నాన్న మమ్మల్ని ఇలా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అప్పుడు అయితే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే, ఇప్పుడు మాత్రం చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. కానీ అది లేదు, మేము ప్రతి సెకండ్ నేనైతే అదే ఫీల్ అవుతా. ఓకే ఓకే. సో ఫినాన్షియల్గా ఇప్పుడు వెల్ సెటిల్డా? పర్వాలేదు, అంతా బాగానే ఉందా? మరీ మనం రిచ్ అని నేను చెప్పను, ప్రెజెంట్ దేనికి లోటు లేకుండా అయితే ఉన్నాం. ఓకే ఓకే.
సో ఎంతవరకు చదువుకున్నారు మీరు? డిగ్రీ వరకు చేశాను. డిగ్రీ ఫినిష్ చేశారు. నా లైఫ్లో ఒక చిన్న మిస్టేక్ నేను మా అమ్మ మా అక్క చేస్తుంటే మేము ఈరోజు ఈ పొజిషన్కి వచ్చేవాళ్ళం కాదక్క. మేము నా ప్రాపర్టీస్ సేల్ చేసామన్నాం కదా, మా ఒక హౌస్ సేల్ చేసాం. అది కొనే వాళ్ళు ఏంటంటే మాకు మోసం చేద్దాం అనుకున్నారు. మా బ్యాక్గ్రౌండ్ మాకు ఎవరు లేరు, మాకు ఆ మోసం చేద్దామని చెప్పి వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా రిజిస్ట్రేషన్ చేయించుకుందాం అనుకున్నారు. అదే టైంలో నిజంగా మేము ఇన్ని మంచితనానికి అయ్యి ఉండొచ్చు, మేము పడే కష్టానికి అయ్యి ఉండొచ్చు, ఎవరో ఒకరు గుర్తించి ఒక దేవుడిలాగా వస్తారంటారు కదా, అదే పవన్ అన్నయ్య. శ్రీకాకుళం సుమన్ టీవీ పవన్ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మేము ఏంటంటే మావి చూపిస్తే అన్నయ్య ఆ రోజు చెప్పిన డెసిషన్ తీసుకోకండి అనేసి అవతల వాడితో మాట్లాడి మాది క్లియర్ చేశారు. ఆ రోజు అన్నయ్య ఆ డెసిషన్ మాకు చెప్పకపోయింటే మేము ఖచ్చితంగా ఆ రోజుకి రిజిస్ట్రేషన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండానే చేసేవాళ్ళం. అలా చేసుంటే మాత్రం ఈరోజు మేము చాలా లో స్టేజ్ ఇంకా అలా వెళ్ళిపోయేవాళ్ళం అక్క. నా లైఫ్లో నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, థ్యాంక్స్ కూడా సరిపోదు, అంతగా మించి ఏం చెప్పుకున్నా పర్లేదు. అన్నయ్య మాత్రం సొంత చెల్లి కంటే ఎక్కువగా చూసుకుంటారు నన్ను. లైఫ్ లాంగ్ అన్నయ్యకి తోడుగానే ఉంటాను, ఎందులోనైనా అన్నయ్య హెల్ప్ చేస్తారు, అన్నయ్యకి రుణపడి ఉంటాను నేను ఇంకా. సూపర్. సో మా అందరినీ కూడా మా సుమన్ టీవీ శ్రీకాకుళం ఫ్రాంచైజీ తీసుకున్న తర్వాత కూడా మా యాంకర్స్ అందరినీ కూడా సొంత సిస్టర్స్ లానే ట్రీట్ చేస్తారు. మేము వచ్చాము అంటే వైజాగ్ నుంచి చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు. ఇక్కడ ఇంటర్వ్యూస్ షూటింగ్ అంతా అయిన తర్వాత ఎనీ కాస్ట్ ఏ టైం అయినా చాలా సేఫ్గా జాగ్రత్తగా ఇంటి దగ్గర తెచ్చుతారు. సో ఆ కేరింగ్ అలా ఉంటుంది పవన్ గారిది. సూపర్ బ్రా, ఆల్ ద వెరీ బెస్ట్. బేబీ షవర్స్ చేయడం కానీ, లేకపోతే మెహందీ కానీ, మేకప్ ఆర్టిస్ట్గా సారీ డ్రైపింగ్ చేయడం కానీ, సో ఇవన్నీ కూడా ఎలా నేర్చుకున్నారు? నేను యాక్చువల్గా నా 10th క్లాస్ అయిన తర్వాత నేను బేసిక్గా క్లాసికల్ డాన్సర్, 17 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. అందులో మనకేంటంటే క్లాసికల్ డాన్స్ అనేసరికి మేకప్స్ అవి చేస్తుంటాం, క్లాసికల్ మేకప్స్. సో నాకు మేకప్స్ అంటే ఇంట్రెస్ట్. 10th క్లాస్ అయిన తర్వాత నేను ఏం లేదు, జస్ట్ ఒక 2 months నార్మల్గా వెకేషన్స్ లాగా వెళ్ళి నార్మల్గా నేర్చుకున్నాను, బేసిక్గా నేర్చుకున్న తర్వాత వచ్చిన తర్వాత అలా కొంచెం మనం క్లాసికల్ చేసుకుంటూ ఉంటాం, మనం అలాగా ప్రాక్టీస్ అయ్యింది. అది కూడా నాకు ఇంకా బేసిక్ వచ్చు. ఆ తర్వాత డాడీ చనిపోయారు ఎప్పుడో. నేను ప్యాషన్గా నేర్చుకునేది ఇప్పుడు నా ప్రొఫెషన్గా మార్చుకోవాల్సి వచ్చింది. ఓకే. ఆ రోజు సరదాగా నేర్చుకునేది ఇప్పుడు నేను నా లైఫ్ని అదే దీనిలో లీడ్ చేస్తూ ఉన్నాను. సూపర్, వెరీ గుడ్. స్ట్రాంగ్ ఉమెన్, రెస్పాన్సిబిలిటీ ఉమెన్, మల్టీ టాలెంటెడ్ ఉమెన్. చాలా మంచి ఇన్స్పిరేషన్ ఈ స్టోరీ. అంటే లైక్ ఎవరి మీద డిపెండ్స్ లేకుండా ఒక ఆడపిల్ల అమ్మని జాగ్రత్తగా చూసుకొని. మమ్మీ ఏమంటారు? మమ్మీ హౌస్ వైఫ్ అయినా ఇంట్లోనే ఉంటారు? యాక్చువల్గా మా మమ్మీ టైలర్ అనమాట. ఓకే. ఇప్పుడు చిన్నప్పుడు అంటే మమ్మల్ని చూసుకున్నారు, ఇప్పుడు కూడా వాళ్ళ హెల్త్ కేర్ అన్నీ చూసుకోవాలి కదా, అందుకే నేను ఇంకా వద్దనేసి ఇంట్లోనే మమ్మీ ఉంటారు. బాగా చూసుకుంటారు. మమ్మీ మీరు బయటకు వెళ్తూ చాలా. అమ్మ సపోర్ట్ లేకపోతే ఇక్కడ వరకు రానక్క. నిజంగా చిన్నప్పుడు నుంచి ఫినాన్షియల్గా వాళ్ళు సపోర్ట్ చేయలేకపోవచ్చు, కానీ మనకి ఫ్రీడమ్ ఇచ్చారు కదా, ఆ ఫ్రీడమ్ని నేను ఎప్పుడు పోగొట్టుకోలేదు. అమ్మ అంత నమ్మకంగానే పంపించేవారు, అంత నమ్మకంగానే నేను ఉన్నాను. అమ్మ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. నా లైఫ్లో మా అమ్మ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు, మా అమ్మ మా అక్క. ఎక్సలెంట్. సో అంటే మీ కెరియర్ని ఇప్పుడు ఫర్దర్ ఫ్యూచర్లో మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు? నేనైతే సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను. అంటే మంచి ఆల్రెడీ సక్సెస్ అయ్యాను, ఇంకొంచెం ఇంకా సక్సెస్ అవ్వాలి. అంటే నాకైతే గోల్ ఏముంది అని అంటే క్లాసికల్ డాన్సర్ కదా, డాన్స్ స్కూల్ పెట్టుకోవాలి. అది కూడా మా మేడం చెప్పినప్పుడు మా మేడం చేతుల మీదుగానే ఓపెన్ చేయించాలి అలా అనమాట. అంటే మా మేడం నాకు నువ్వు పెట్టుకో అమ్మా అన్నంత వరకు నేను వెయిట్ చేసి అప్పుడే ఒకవేళ నాకు ఆలోచన వచ్చినా నేను మా మేడంకి చెప్పే చేస్తాను. సూపర్. ఇప్పటికి కూడా ట్రైనింగ్ అవుతున్నారా? ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ఆల్రెడీ రోజా గారితో అండ్ అలానే సుమా గారితో జబర్దస్త్ టీమ్ అందరితో మోస్ట్లీ కవర్ చేశాను. వెరీ నైస్. సో ఇక్కడ కూడా మన విజయవాడలో జరిగిన తుఫాన్ దీనికి కూడా చాలా సపోర్ట్ చేసినట్టున్నారు కదా శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ. శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళంతా కూడా చాలా హెల్ప్ చేశారు. శ్రీకాకుళం చూడడానికి చిన్నదిగా ఉంటది, కానీ మనసులు మాత్రం చాలా అసలు ప్యూర్ అన్నమాట, ప్యూర్ హార్టెడ్. అందరు ప్యూర్ హార్టెడ్ ఇలా ఇచ్చేయచ్చు కదా, నాకు ఇచ్చేస్తాం. అందుకే ఉండిపోండి, ఉండిపోమని. అంటే ఇక్కడ ఉంటేనే ఇస్తారా? లేదు, మీరు ఎక్కడికి వచ్చేయమంటే నేను వచ్చేస్తాను మీతో పాటు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలామంది శ్రీకాకుళంలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. లైక్ చాలామందికి సపోర్ట్ చేయడంలో కానివ్వచ్చు, మంచి నేమ్ కానివ్వచ్చు, ఊరికి మంచి నేమ్ తీసుకురావడంలో కూడా రమణ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో రమణతో మీ కొలాబరేషన్ ఎలా ఉంటుంది? అంటే లైక్ మీ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? బెస్ట్ ఫ్రెండ్.
రమణ సూపర్. అంటే తన వీడియోస్ కూడా చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. తను నాకు క్లోజ్ అయ్యి చాలా తక్కువ డేస్లోనే మేము క్లోజ్ అయ్యాం, కానీ చాలా క్లోజ్, చాలా బెస్ట్ ఫ్రెండ్. మా మమ్మీ ఏంటంటే తనని ఒక కొడుకులా చూస్తారు. యాక్చువల్గా చెప్పాలంటే మా డాడీ ఫేస్ కట్స్ తన ఫేస్ కట్స్ ఒకేలా ఉంటాయి అన్నమాట. మేము అలా ఎక్కువ కనెక్ట్ అయ్యాం, ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాం. ఓకే, ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్, ప్యూర్ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ ఇలానే ఉంటుంది. ఆల్ ద వెరీ బెస్ట్. తన వీడియోస్లో మీరు ఏమైనా చేశారా? తన వీడియోస్లో పార్టిసిపేట్ లేదక్క, లేదు చేయలేదు. అంటే మేము ఫ్యామిలీ పరంగా ఫ్రెండ్స్, ఫ్యామిలీ పరంగా అంటే ఇన్స్టాగ్రామ్ పరంగానే ఫస్ట్ ఫ్రెండ్స్ అయ్యాము, తర్వాత ఫ్యామిలీగా కనెక్ట్ అయ్యాము. ఫ్యామిలీగా కనెక్ట్ అయ్యారు. ఓకే, సో మీరు ఎప్పుడైనా మీరు రమణని అడగడం కానీ రమణ మిమ్మల్ని అడగడం కానీ ఎప్పుడు? మేము అనుకున్నాం, మేము కూడా ఒక సిరీస్ చెయ్యాలి అలా అనుకున్నాం, కానీ ఇస్తే బెస్ట్ ఇద్దాం అన్నట్టు కొంచెం గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు తను కూడా కొన్ని సిరీస్లో బిజీగా ఉన్నారు, అది అయిన తర్వాత మేబీ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో మూవీస్లో ఏమైనా ఆపర్చునిటీస్ రావడం కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఏమైనా అలాంటివి ఏమైనా అంటే వచ్చాయక్క. అంటే స్టార్టింగ్లో నా 10th అయ్యి, అంటే మా డాడీ ఇంటర్లో డాడీ చనిపోయిన 2-3 డేస్కి వచ్చాయి అన్నమాట నాకు. ఇంకప్పుడు నేను వెళ్ళే పొజిషన్లో లేను, అప్పుడు ఇంకా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ వస్తే మాత్రం వదులుకోను. చాలా ఇంట్రెస్ట్ యాక్టింగ్ అయితే చాలా ఇంట్రెస్ట్. క్లాసికల్ డాన్సర్ అని ఖచ్చితంగా యాక్టింగ్ మీద ప్యాషన్ ఉంటుంది. ఎస్. సో ఇక్కడ రమణ చేసే సిరీస్లో కానివ్వచ్చు, రమణ యాజ్ ఎ ఇన్ఫ్లుయెన్సర్గా, యాజ్ ఎ యూట్యూబర్గా, యాజ్ ఎ ఆర్టిస్ట్గా, సో మీ ఫేవరెట్స్ ఏంటి? తను ప్యూర్ హార్ట్, మ్యాన్ విత్ గోల్డెన్ హార్ట్ అంటారు కదా, తన అలాగా. ఓకే, తన పరంగా తను ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతా చేస్తారు. తన కోసం ఫస్ట్ ఆలోచించుకోరు, చుట్టూ ఉన్న వాళ్ళ కోసం ఆలోచిస్తారు. ఎక్సలెంట్, సూపర్. సో మీ కోరిక అయితే ఫ్యూచర్లో ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మంచి ఆర్టిస్ట్, క్లాసికల్ డాన్స్ క్లాస్ పెట్టుకోవాలి. ఈ మేకప్స్ పరంగా వెళ్తే ఎటువైపు నుంచి వెళ్ళినా పర్లేదు, కానీ ఒక సక్సెస్ అవ్వాలి, మంచి పేరు రావాలి. ఓకే, సో మీ మంత్లీ ఇన్కమ్ ఎలా ఉంటుంది గాయత్రి? సీజన్ ఉంటే అక్క మీకు క్లియర్గా నేను చెప్పేస్తాను. అందరికి చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఎంత వస్తుంది, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అడగచ్చు. నాకు సీజన్ ఉంటే ఈవెంట్స్, మేకప్స్ చేస్తుంటాను, మెహందీస్ చేస్తుంటాను, ఈ 2 లేకపోతే యాంకరింగ్ చేస్తుంటాను, ఇంకా డాన్స్ స్కూల్స్లో డాన్స్ చెప్తుంటాను, ఇంకా విలేజెస్లో పండుగలు అవి చేస్తారు కదక్క, ఆ టైంలో కూడా అక్కడికి వెళ్ళి డాన్స్ కొరియోగ్రాఫ్ చేస్తుంటాను మా మేడం ఇచ్చిన ఆపర్చునిటీస్తో. ఇలా అంతా కలిపితే నాకైతే 1 lakh ప్లస్ వస్తుంది. 1 lakh ప్లస్ సీజన్ ఉంటే. వితౌట్ సీజన్ అయితే 30 to 50 అట్లా వస్తుంది. ఇంకా ఒక్కొక్క సీజన్ అయితే ఇంకా అస్సలు ఏమీ రాదంటే ఏమీ రాదు. కాకపోతే మరీ మనకి ఏం రాకుండా ఉండదు. ఇప్పటి వరకు ఈ 6 సంవత్సరాలు చాలా గుర్తింపు తెచ్చుకున్నాను కాబట్టి ఒకరు కాకపోయినా ఒకరైనా నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా. సేవింగ్స్ చేసుకుంటావా? సేవింగ్స్ ప్రెజెంట్ అయితే సేవింగ్స్ అయితే లేదక్క. అంటే మనం మెయింటెనెన్స్ కానీ ఇంటి మొత్తం అమ్మ కోసం కానీ ఇలానే అవుతుంది, కానీ సేవింగ్స్ ఇప్పటివరకు ఏం లేదు. ఇక మీదట ఉంటే సేవింగ్స్ చేసుకోవాలి. సొంత ఇల్లు అందరికీ ఉండే కలే కదా, మా అమ్మకు కూడా ఉంది. సో సొంత ఇల్లు అనేది ఒకటి ఉంది. సేవింగ్స్ చేసుకొని మేబీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటే మాత్రం అది పెళ్ళి కూడా అంటే సక్సెస్ అయ్యాక ఇదంతా ఫైనల్గా అక్కడికే వెళ్తుంది అంతే. ఇల్లు కట్టిన తర్వాత అప్పుడు పెళ్లి స్టెప్ వేయాలి. సో మరి ఏంటి, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? నేనా తెలీదు అక్క, అరేంజ్ మ్యారేజ్, మోస్ట్లీ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాను. ఓ, నో రిలేషన్షిప్ అంటే ఏంటి, ఎనీ బ్రేకప్స్? లేదక్క, అలా ఏం లేదు. సంథింగ్ అంటే నో రిలేషన్షిప్ అనగానే కళ్ళంటే వాటర్ కనిపించింది నాకు. అవునా? అయ్యో అలా ఏం లేదక్క, లేదు. మనకి ఇన్ని అంటే చుట్టూ మెహందీ ఉంది, మేకప్స్ ఉన్నాయి, డాన్స్ ఉంది, ఇంకెక్కడ ఖాళీ ఉంటుంది చూడండి. నాకు డేలో మొత్తం ఖాళీనే ఉండదు, చిన్న స్పేస్ హార్ట్ లో తర్వాత ఇద్దామని. ఇప్పుడు అందులోనే ఒక ఇన్స్టాగ్రామ్ ఒకటి నాకు యాడ్ అయింది. ఇంక ఈ మధ్యనే ప్రమోషన్స్ కూడా నేను చేస్తున్నాను. సో ఇంకా కంప్లీట్గా బిజీ లైఫ్. ఓకే, వేరొక ఆలోచన కూడా ఉండదు నేను ఉండే లైఫ్కి అయితే. అంతేనా? అంతే. ఇంకా డాన్స్ ప్రోగ్రామ్స్ కంటూ వెళ్తుంటాం కదక్క, వెళ్ళేటప్పుడు మొబైల్ చూడడం, మేకప్స్కి వెళ్తాం మొబైల్ చూడడం, ఇంకెక్కడ మనకి ఖాళీ ఉంటుంది. అంతే. నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నా మొబైల్ లాక్స్ అన్నీ తెలుసు, ఏ సీక్రెట్స్ ఉండవు. ఓకే సూపర్. సో శ్రీకాకుళంలో బాగా ఫేమస్ ఏంటి, నీ ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి శ్రీకాకుళంలో నా ఫేవరెట్ ప్లేసెస్ అంటే మా డాన్స్ క్లాసే నా ఫేవరెట్ ప్లేస్ అని చెప్పచ్చు. నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ డాన్స్ క్లాస్ అనేది. ఇంట్లో వద్దు, డాన్స్ క్లాస్ అనేసరికి ఎంతో కొంత పెట్టుకోవాలి, మన ఆర్నమెంట్స్కి కానీ డ్రెస్కి కానీ పెట్టుకోవాలి. ఇంట్లో వద్దని చెప్పేవారు. అప్పుడు మా మేడం నాకు సపోర్ట్ చేసి ఒక స్టూడెంట్కి ఫ్రీగా డాన్స్ చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ రోజుల్లో? ఫ్రీగా ఎవరు చెప్తున్నారు?
తిమ్మరాజు నీరజ సుబ్రహ్మణ్యం, డాక్టరేట్ మేడం నాకు ఫ్రీగా చెప్పారు నా డాన్స్ అనేది. ఫ్రీగా చెప్పి ఇప్పటి వరకు నాకు ఇంత పేరు ఒక్కరికి శ్రీకాకుళంలో ఉన్న వారందరూ గాయత్రి క్లాసికల్ డాన్సర్ అని మాత్రమే తెలుసు. చాలా మందికి తెలుసు ఇన్స్టాగ్రామ్ రాకముందు. ఇది ఈ మధ్యన వచ్చింది, ఈ 2 months నుంచి నేను ఎక్కువ యాక్టివ్లో ఉన్నాను. ఇంతకు ముందు వరకు మాత్రం గాయత్రి క్లాసికల్ డాన్సర్ అంటే ఎవరికి తెలియంది లేదు. ఇంత టాలెంట్ ఇచ్చింది కానీ ఇంత ప్రాక్టీస్ చేయించి మంచిగా ఒక పొజిషన్లో పెట్టింది మా మేడమే. ఎక్సలెంట్ గాయత్రి, సీరియస్లీ బాగుంది. చాలా స్ట్రాంగ్ ఉమెన్ అండ్ చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నావు లైఫ్లో మంచి సక్సెస్ అవ్వాలని. ఎస్, ఆఫ్ కోర్స్ ప్రతి ఒక్క ఆడపిల్ల కోరిక ఖచ్చితంగా ఒక సొంత ఇల్లు ఉండాలి అంతే. అండ్ చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని. హోప్ఫుల్లీ వెరీ సూన్ సేవింగ్స్లోకి వెళ్ళి ఖచ్చితంగా అమ్మ కోరిక నీ కోరిక నెరవేరే విధంగా ఇల్లు కట్టుకోవాలి. ఇంకా మంచి సక్సెస్ఫుల్గా లైఫ్లో ఎదగాలని మా సుమన్ టీవీ వ్యూవర్స్ తరపు నుంచి, మన శ్రీకాకుళం వాళ్ళందరి మనుషుల తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్లీ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండ్ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.